పిల్లలు ఆవేశపడుతుంటే పెద్దవాళ్ళు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు, ఒకళ్ళకొకళ్ళ మధ్య సమన్వయం కోసం ప్రయత్నం చేస్తారు. అల్లు అరవింద్, చిరంజీవి ఆ ప్రయత్నమే చేశారు. మొన్న అల్లు అరవింద్ ఏదైతే తండేల్ సినిమాకి సంబంధించిన దిల్ రాజుతో మాట్లాడుతూ అప్ అండ్ డౌన్స్, మొన్ననే కిందది చూశాడు పైంది చూశాడు అంటే మెగా అభిమానులు ఫీల్ అయ్యింది ఏంటి అంటే గేమ్ చేంజర్ ఫెయిల్యూరు చూశాడు, అదే సందర్భంలో సంక్రాంతికి వస్తున్నాం హిట్టు చూశాడు అని రామ్ చరణ్ని ట్రోల్ చేశాడు అన్నటువంటి, రామ్ చరణ్ని నెగిటివ్ చేశాడు అన్నటువంటి. అదే సందర్భంలో రామ్ చరణ్ కి సంబంధించి మగధీరా గురించినో లేకపోతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమా గురించినో ఆయన మాట్లాడినటువంటి మాట పర్టికులర్గా రామ్ చరణ్ని అవమానించేలా ఉందన్నటువంటి మెగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, వాళ్ళు ట్రోల్ చేశారు. ఆ ట్రోల్కి సారీ చెప్తా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వీటన్నిటిని ఫేస్ చేసినటువంటి నేపథ్యంలో కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళి నిలబడ్డాడన్నటువంటి ఉద్దేశంతో దిల్ రాజు గురించి మాట్లాడాను, కానీ నేను వేరే ఉద్దేశం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా నాకు ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, ఆ ఏకైక మేనమావన్ నేనే అంటూ ఆయన మాట్లాడటం అది నడిచిపోయింది. అయితే అంటే సర్ది చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఇటు పక్కన చిరంజీవి మొన్న ఈ విశ్వక్సేన్ సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షన్ వేదిక మీద నుంచి మాట్లాడుతూ కాంపౌండ్లు గొడవ లేదు, ఎందుకంటే విశ్వక్సేన్ నందమూరి వాళ్ళ కాంపౌండ్ హీరో అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో కాంపౌండ్లు ఇట్లాంటివి ఏముండవు, సినిమానే ఒక పెద్ద కాంపౌండ్ అంటూ విశ్వక్సేన్ మాట్లాడినటువంటి మాటని బేస్ చేసుకుని తను దాన్ని సమర్థిస్తూ, అదే సందర్భంలో నాకు అట్లాంటి భేదాభిప్రాయాలు ఏముండవు, సినిమా అనేది సక్సెస్ కావాలని కోరుకుంటా, నా మేనల్లుడు అల్లు అర్జున్ సూపర్ హిట్ పుష్ప 2ని అభినందిస్తున్నాను నేను అంటూ ఆయన చెప్పుకురావడం, తద్వారా మాకు కుటుంబాల మధ్యన వివాదం లేదని చెప్పే ప్రయత్నం ఇద్దరూ చేశారు, అల్లు అరవింద్ కానీ చిరంజీవి కానీ. కానీ ఫైనల్గా పెద్దవాళ్ళిద్దరూ అట్లున్నా కొడుకుల దగ్గర మార్పు లేదు, వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళకి అది ఇగో అందామా, ఆత్మవిశ్వాసం అందామా, ఏదైనా సరే అహం అందామా, ఎవరి కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జును ఇటు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో లేడు, అటు రామ్ చరణ్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో లేడు అనడానికి సాక్ష్యం ఇప్పుడు అన్ఫాలో దంతం. ఈ కుటుంబాలు వాస్తవంగా సుదీర్ఘకాలం ఒకటిగా కలిసి ఉన్నటువంటి ఈ కుటుంబాల యొక్క అనుబంధంలో గ్యాప్పులు అభిమానుల వల్ల పెరిగినాయా, లేకపోతే వాళ్ళల్లో పెరిగిన స్థాయి వల్ల పెరిగినాయా, పాపులారిటీ వల్ల పెరిగినాయా అంటే ఎవరి కోణం వాళ్ళదే.